మెక్లాన్ స్కూల్ గ్రౌండ్స్ లో పెద్ద సమావేశం నిర్వహించబడుతుంది. దేవుని సేవకుడైన యేసు ప్రభు యొక్క సొంత శిష్యుడు తోమా భక్తుడు మన దేశంలో కాలుపెట్టిన రోజును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రాక వల్ల మన దేశంలో గొప్ప సేవ ఆరంభమైంది. ఆయన ప్రార్థన చేస్తే స్వస్థపడ్డారు, మనుషులు బతికారు, అన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. ఒక దినాన్ని ఆయన వెళ్తుంటే అక్కడ బ్రాహ్మణులు పూజలు చేసుకుంటూ నీళ్లు పైకి వేస్తున్నారు. ఈయన ఆగి అన్నాడు, నేను నీళ్లు పైకి వేస్తున్నారు కదా, నీళ్లు నిలబడతాయా గాలిలో అన్నాడు. కింద గుట్టబడుద్దా అన్నాడు. ఎలా పడుద్ది అన్నారు వాళ్ళు. మీరు చెపిస్తారా అని తోమా గారిని అడిగితే, మరి చెపిస్తారు కానీ నా ప్రభు నమ్ముకుంటారా మీరు అని వారిని అడిగాడు. ఆయన ప్రార్థన చేసి యేసు నామమున నీళ్ళు అలా పైకి అనగానే గాలిలో నిలిచిపోయి ఇక్కడ కుంటపడింది. ఇది చూసి బ్రాహ్మణుడు కొంతమంది అప్పటికప్పుడే బాప్తిస్మం పొందించారు. మరి ఆయన యొక్క పరిచయం వల్ల ఇంకా అనేక మంది ప్రభు నమ్ముకున్నారు, దేవుని బిడ్డలయ్యారు. అయితే ఇది చూసి సహించలేక ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఆయన రాత్రి ప్రార్థనలో ఉండగా మల్యాలతో ఆయన పొడి చేశారు. ఆయన సమాధి మేలాపూర్లో ఉంది. నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాను. నేను మా తమ్ముడు జాన్ విలియమ్స్ గారు విజయవాడలో ఉండేవారు. ప్రార్థన చేసుకుని ప్రభు నీ దాసుడు తోమా భక్తుడు మా దేశంలో వచ్చి ఆరంభించిన సేవ మేము కొనసాగించాలి, నీవే నీ కృప కనబర్చమని ప్రార్థన చేసుకుని మరొకసారి ప్రభుకు సమర్పించుకున్నాం. కాంతి టీవీ సౌజన్యంతో కాకినాడ నగర ప్రాంత పాస్టర్స్ ఫెలోషిప్స్ మరియు ఏఐసిసి కాకినాడ సమైక్య నిర్వహణలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ 2025 జూలై 3 గురువారం. సమయం సాయంత్రం 5 గంటల నుండి. స్థలం మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్, కాకినాడ. ప్రత్యేక గానం రెవరెండ్ ఎన్ సామ్యుల్ జోసెఫ్, శ్రీమతి సుకీర్తన, పాస్టర్ అంకిత్ రెడ్డి, శ్రీమతి శ్రేష్ఠ, పాస్టర్ జేసన్, శ్రీమతి మోనికా రెడ్డి, సిస్టర్ జెస్సికా విల్సన్ గారి సారథ్యంలో 100 మంది కాకినాడ యునైటెడ్ క్రిస్టియన్ క్వైర్ వారిచే మధుర గీతములు మరియు కొరియోగ్రఫీ. ప్రసంగికులు రెవరెండ్ సామ్యుల్ కర్మోజీ గారు, శ్రీమతి సుస్మిత కర్మోజీ గారు. మిరాకిల్ సెంటర్ విశాఖపట్నం. ప్రేమతో ఆహ్వానించువారు ఆర్గనైజింగ్ కమిటీ కాకినాడ. అందరూ ఆహ్వానితులే.